మరి మహనీయులు ఎలిమేటి మాధవరెడ్డి గారు కూడా ఈ ప్రాంతం నుంచి గెలిచింది. మరి పాపులర్ నాయకుడు. మరి అట్లాంటి ప్రాంతం నుంచి 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన మీ అందరికీ మరొక్కసారి చేతులెత్తి ముక్కుతున్నా. చాలా సంతోషం. ఇది కొంత సంతోషం గర్వకారణంగా కూడా చెప్తా ఉన్నా. మరి 4 నెలలు గడవలే. ఒక్కటి మీకు చెప్పాలి, ప్రతిపక్షం ఉన్నప్పుడు సమయం ఎప్పుడంటే అప్పుడు కలిసేది, ఎప్పుడంటే అప్పుడు మాట్లాడేది, ఊర్ల పంట వచ్చేది. ఈ మధ్య కాలంలో అక్కడ అసెంబ్లీకి పోవడం అయితేంది, ప్రజాపాలన అయితేంది, ఊర్లు తిరిగే కార్యక్రమం, కొత్త పనులు రోడ్లు వేయడానికి కానీ ఇవన్నీ తిరిగే సమయంలో ఉదయమే 40 ఏళ్లలో మరి తర్వాత గెలిచిన ఎమ్మెల్యే కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఉదయం పూట ఇంటికి పెద్ద ఎత్తున రావడం, సమయం కొంత సరిపోలే, కొంత ఇబ్బంది అయింది. వచ్చిన వాళ్ళకు కూడా మరి సమయం లేక కొంత అట్లాంటి పరిస్థితి జరిగింది. ఈ మధ్య రద్దీ తగ్గింది. వచ్చే కాలం అంతా కూడా ప్రజలతోటి మమేకమైతాం, మీ కోసం నిలబడతాం. మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ యువ కిషోరాలు ఎవ్వరు ఇబ్బంది పడే అవసరం లేదు. మీకోసం పేరుగా ఉంటానని చెప్తా ఉన్నా. 9 ఏళ్ల కాలం కష్టపడ్డాం. ఊరికే కాదు, 9 ఏళ్లు ఓడిపోయి నిలబడ్డం అంటే మరి మామూలు మాట కాదు. మీ అందరి అభిమానం కోసమే నిలబడ్డం. ఈరోజు గెలిచినాక తప్పకుండా మీ అందరి కోసం నిలబడి సేవ చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి ఈరోజు మిత్రులారా, సమయం చాలా ఉంది. 4 నెలలు గడవలు, ఇంకా 4.5 ఏళ్ల కంటే ఎక్కువ. ఖచ్చితంగా మీలో ఒకరిగా ఉంటూ మేలు చేసే కార్యక్రమం చేస్తాం. మరి మీ అందరికీ ఒక్కటి విన్నపం చేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా పోచంపల్లికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. పోచంపల్లికి సంబంధించి మినీ ట్యాంక్ బండ్ ఏదైతుందో ఆ మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం. దాని మీద 2 సార్లు సంబంధిత హెచ్ఎండి అధికారులను తీసుకొచ్చినాం, ఇన్స్పెక్షన్ చేయించినాం. ఆ రోడ్డు కూడా ఒట్టి ట్యాంక్ బండ్ కాదు, ఆ ట్యాంక్ బండ్ మినీ ట్యాంక్ బండ్ అటు జూనూరు వరకు మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ నుంచి జూనూరు రోడ్డు తగిలి అట్లా మరి ముక్తాపూర్ మీదకెళ్ళి రింగ్ రోడ్ గా రేవంపల్లి వరకు మరి ఒక రింగ్ రోడ్ లాగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఒట్టొట్టుగా చేస్తున్నాం. పోచంపల్లి అంటే నేతన్నలకు నిలవు, రైతన్నలకు నిలవు. మరి ఇట్లాంటి గొప్ప యునెస్కో విలేజ్ గా, యునెస్కో అంతర్జాతీయంగా యునెస్కో విలేజ్ గా మరి గుర్తించబడ్డది. అట్లాంటి పోచంపల్లిని చిన్నగా ఆలోచన లేదు, పెద్దగా డెవలప్ చేసే కార్యక్రమం చేస్తుంది. అట్లే ఈ పోచంపల్లి గ్రామాన్ని హెరిటేజ్ గ్రామంగా గుర్తించబడ్డది. దీన్ని క్రాఫ్ట్ విలేజ్ కింద నేషనల్ డెవలప్మెంట్ ఫండ్కి వెళ్ళి ఏదైతే ప్రసాద్ కింగ్ కానీ ఇతర టూరిజం కింద కానీ ఈ యొక్క క్రాఫ్ట్ విలేజ్ కు కనీసం 30 కోట్ల రూపాయలు ఈ పోచంపల్లి క్రాఫ్ట్ విలేజ్ గా, అంటే క్రాఫ్ట్ విలేజ్ గా అంటే నైపుణ్యమైన విలేజ్ గా, గ్రామంగా నేతన్నల కోసం క్రాఫ్ట్ విలేజ్ గా డెవలప్ చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి అట్లనే ట్యాంక్ బండ్ కూడా అవుతుంది. మరి అట్లనే రామన్న తీర్థ ఇన్స్టిట్యూట్ ఉన్నది, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా దాన్ని తీర్చిదిద్దుతాం. రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని పదే కోరడం జరిగింది. వారు కూడా మాట ఇచ్చిండ్రు, ఐదర్ స్కిల్ యూనివర్సిటీ అంటే అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా చేస్తాము, లేదంటే దాన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా ఎల్ఎన్టీ కానీ ఇతర పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇచ్చి దాన్ని డెవలప్ చేస్తామని చెప్పారు. దాని మీద కూడా మరి పదే మనకు సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడా కలవడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అట్లనే మనకు సంబంధించిన మీరందరూ కూడా గర్వపడేలాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇక్కడ అయితే నేతన్నలకు ఏది యూనివర్సిటీ అంటారు, అంటే IIHT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, ఇది ఇక్కడ కనుముక్కలలో టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉందో దాన్ని టెక్స్టైల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మొన్న భువనగిరి స్టేజ్ మీద కూడా మళ్ళా కూడా చెప్పినాం.
మనకు సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పినాం. అది కూడా తీసుకొస్తాం ఖచ్చితంగా అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి అంతకు ముందున్న ఎమ్మెల్యేలాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇక్కడ అయితే నేతన్నలకు నేత ఏది యూనివర్సిటీ అంటారు, అంటే IIHT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, ఇది ఇక్కడ కనుముక్కలలో టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉందో దాన్ని టెక్స్టైల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మొన్న భువనగిరిలో స్టేజ్ మీద కూడా మళ్ళా కూడా చెప్పినాం. మనకు సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పినాం. అది కూడా తీసుకొస్తాం ఖచ్చితంగా అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి అంతకు ముందున్న ఎమ్మెల్యేలు కానీ అంతకు ముందున్న ప్రభుత్వంలో ఫలానా పని మేము గొప్పగా చేస్తున్నామని చెప్పుకోవడానికి ఏ గొప్ప కార్యక్రమం కూడా లేదు. ఈరోజు ఇప్పుడు మేము చెప్పినవన్నీ కూడా చేసుకుంటూ పోతాం. అన్నిటికంటే ముఖ్యం మనకు సంబంధించిన మూసీ ప్రక్షాళన కూడా 60,000 కోట్ల రూపాయలతోటి మూసీ ప్రక్షాళన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం, వారు చేసే కార్యక్రమం అసెంబ్లీలో చెప్పింది. మన భువనగిరిలో కూడా మాట్లాడింది. మనం చూసారు కదా, భువనగిరిలో ముఖ్యమంత్రి గారు ఆడ కూడా మాట ఇచ్చిండ్రు, చేస్తున్నారు. ఆల్రెడీ 1000 కోట్లు దానికి శాంక్షన్ కూడా ఇచ్చిండ్రు. మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మూసీ కాలువలు, సాగునీరు కాలువలైన పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, పుణ్యాదిగాని కాలువలు మురికి నీళ్లతోటి వ్యవసాయం చేసుకుంటున్నాం. వాటికి అధిక నిధులు కూడా తీసుకొచ్చుకొని మనం కాలువలు చేసుకుందాం. అది కూడా ఒట్టి శాంక్షన్ కాదు, నిధులు రావాలి. 2 ఏళ్లలో కాలువలు చేసే కార్యక్రమం చేస్తాం. అదే పిల్లాయిపల్లి కాలువకు మన ప్రియతమ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు తన సొంత నిధులతోటి ఆనాడు పిల్లాయిపల్లి కాలువని మొదలుపెట్టిన ఘనత రాజగోపాల్ రెడ్డి గారికి దక్కుతుందని కూడా కాంగ్రెస్ చేపట్టిన సాగునీరు కాలువలు టీఆర్ఎస్ మళ్ళా ప్రభుత్వం ఏది జరగలేదు. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, సాగునీరు కాలువలు రైతులకు మేలు జరుగుతుంది. రైతులకు అట్లనే అన్ని విధాల మేలు జరుగుతుంది. రైతులకు 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ ఇచ్చే కార్యక్రమం 15 ఆగస్టు 15 ఆగస్టు లోపల అవుతుంది. ఇందిరా మిల్లు మొదలుపెట్టే కార్యక్రమం అయింది. మీ అందరికీ ఒక వినపడి చేస్తున్నాం. అపోజిషన్ లో కేసీఆర్ గానీ టీఆర్ఎస్ కానీ 10 ఏళ్ళ ఒక ఇళ్ళని ఇచ్చిండ్రా, ఒక్క ఇల్లు ఇచ్చిండ్రా, రైతు రుణమాఫీ చేసిండ్రా, నిరుద్యోగ వృత్తి చేసిండ్రా, కొత్త రేషన్ కార్డు ఇచ్చిండ్రా, కొత్త పెన్షన్లు ఇచ్చిండ్రా. ఈ రోజు చెప్తా ఉన్నాం, చెప్పిన 6 గ్యారెంటీలు 5 అయినాయి. ఇందిరా మిల్లు అయింది, రైతు రుణమాఫీ కూడా అయితే అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ అంటే ప్రజలలో ఉండే నాయకత్వం. ముఖ్యమంత్రి కలవడానికి ఆస్కారం ఉంది, మమ్మల్ని కలవడానికి ఆస్కారం ఉంది. మేము పోతే ముఖ్యమంత్రి కలుస్తాడు, మాట్లాడతాడు. మనకు సంబంధించిన అన్ని సమస్యల మీద మరి మాట్లాడుకుందాం, అన్ని జరుగుతాయి. ఒక్కసారి మీకు మరొకసారి విన్నపం చేస్తున్నాం. ఈసారి మరొకసారి గెలిచిన మా ఎమ్మెల్యేలకు మన ఎంపీ అభ్యర్థి కూడా ఉంటే మనకు అభివృద్ధి సమపాలన జరుగుతుంది. ఈ రోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. యూత్ కాంగ్రెస్ లో 20-25 ఏళ్ళు కష్టపడితే కాంగ్రెస్ ఎప్పుడు కూడా కష్టపడ్డోళ్లకు గుర్తిస్తుంది. అట్లాంటి కష్టపడ్డ వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి యువకుడు మీ ముందు వచ్చి నిలబడ్డాడు. ఆయనను గొప్పగా ఆశీర్వదించండి మీ అందరినీ కూడా కోరుతూ, మరి ఈ అభ్యర్థి గెలుపు కోసం రాజగోపాల్ రెడ్డి గారు ఎండనక వాననక ఎండల మొత్తం భువనగిరి పార్లమెంట్ అంతా తిరుగుతూ వారి గెలుపు కోసం కృషి చేస్తున్న రాజగోపాల్ రెడ్డి గారికి కూడా మనందరం కూడా కృతజ్ఞతగా ఉండాలని చెప్తూ, మరి ఈ గెలుపు ఈ రోజు కాంగ్రెస్ ఊపంటే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ర్యాలీలు జరుగుతాయి. ఎండ కోర్చి వాన కోర్చి ఎంతసేపు అయినా నిలబడే దమ్ము కాంగ్రెస్ కార్యకర్తలకు ఉంది. మరి మీ యొక్క దమ్ము ధైర్యం మరి ఏ పార్టీలో లేదు. ఖచ్చితంగా మంచి మెజార్టీతోటి మరి చామల కిరణ్ కుమార్ రెడ్డిని 18 రోజులు ఉంటుంది, ఇంకా 18 రోజులు కష్టపడాలి. మేము కూడా మొత్తం నియోజకవర్గం అంతా కూడా తిరిగి మరి గెలుపు చేస్తున్నాం, గెలుపు సాధిస్తున్నామని కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి
ఓటుతో ఆశీర్వదించాలి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని.